హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 40,000లో చాలా కంపెనీస్ మనకి భారీగా ఆఫర్లు పెడుతున్నాయి అన్నమాట. బేసిక్గా ప్రైస్ మనకి 80+ ఉన్న మొబైల్స్ అన్నీ కూడా మనకి 40కి తీసుకొస్తున్నారు చాలా కంపెనీస్ మనకి. ఎగ్జాంపుల్గా శాంసంగ్ కానీ, పిక్సెల్ కానీ, నథింగ్ కానీ, ఐక్యూ కానీ కొన్ని మొబైల్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. బేసిక్గా మనకి 40,000 పెట్టగానే మనకి కెమెరా కోసం కానీ, బ్యాటరీ కోసం కానీ, మెయిన్ గేమింగ్ ఆడేవాళ్ళకి కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఎనీవే ఇవన్నీ మనకి ఒక ఆల్రౌండర్ మొబైల్ చూస్తూ ఉంటాం అనమాట అండర్ 40Kలో. సో అన్ని డిపార్ట్మెంట్ వైజ్ మీకు చెక్ చేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అలాగే మనకి ఈ 23 తారీఖు నుంచి మనకి ఆఫర్స్ వస్తున్నాయి. మళ్ళీ రావు ఈ ఆఫర్స్, మళ్ళీ ప్రైస్ డ్రాప్ అవ్వు. ఇదే మంచి అవకాశం. మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రమ్మన్నా రావు అనమాట. మళ్ళీ ఈ మొబైల్స్ మనకి ఆ ప్రైస్కి రమ్మన్నా రావు. ఇవన్నీ డీల్స్ కూడా మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇక టెలిగ్రామ్ యాప్ వచ్చే ఉంటుంది, బార్ కోడ్ ఫాలో అవుతూ ఉండండి. నేనే పోస్ట్ చేస్తున్నాను. నాకు సెకండ్ ఒపీనియన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, వేరే వాళ్ళు చూడడం కానీ ఏమీ లేదు. నేను చూసి పోస్ట్ చేస్తున్నాను ప్రతిదీ కూడా. సో ఎవ్రీ మొబైల్స్ మీద కానీ ఎవ్రీ డీల్స్ వస్తూనే ఉన్నాయి. నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఈ డీల్స్ వచ్చేసరికి, ఈ ఛానల్ వచ్చేసరికి. దాంతోపాటు మన ఛానల్ ఎంతో కొంత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కనుక నాకు చాలా హెల్ప్ అవుతుంది. టాపిక్లకి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోతే బేసిక్గా ఈ ప్రైస్ మనకి 40+ ఉంటే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ సేల్స్లో మనకి 38 కానించి 35 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది ఈ కంపెనీ వచ్చేసరికి. అదే మనకి OnePlus 13R చాలా మంచి మొబైల్. మీకు అన్ని కేటగిరీలో టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ ఇదన్నమాట. గేమింగ్ ఆడుకోవచ్చు, ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, అండ్ బ్యాటరీ బ్యాక్ 1 డే పైనే వస్తుంది. సో ఒక 40,000లో ఒక మంచి మొబైల్ చూస్తాం అనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. 8 Gen 3 ప్రాసెసర్, 1.5K LTPO ప్యానల్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. బ్యాటరీ బ్యాకప్ మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 hours ప్రొవైడ్ చేస్తున్నారు. సో 40,000లో ఈ మొబైల్ ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. చాలా మంచి మొబైల్. స్పెక్స్ మీకు డిస్ప్లే వేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే మీకు డిస్ప్లే వేస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా స్లోగా చెప్పుకుని వెళ్ళిపోతే కనుక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారనమాట. అందుకే మీకు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మాట్లాడితే మనకి రీసెంట్గా లాంచ్ చేసింది మొబైల్ వచ్చేసరికి ఒప్పో Reno 14. బేసిక్గా మనకి 38,000 35,000 ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ అయ్యిందనమాట. 32,000 రూపాయలకే వస్తుంది. ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. సేల్స్లోకి వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా ఒక మంచి మొబైల్ అవుతుంది. ఇది కూడా అన్ని డిపార్ట్మెంట్స్ మనకి టిక్ చేసుకుంటూ వచ్చే మొబైల్ ఇది కూడా అనమాట. ఒక కాంపాక్ట్లో ఉంటుంది. Reno 13 ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను. సో దాని ఫ్యూచర్ చెప్తున్నాను మీకు. చాలా కాంపాక్ట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనమాట ఈ మొబైల్ చేతిలో పట్టుకుంటే మాత్రం. అలాగని చెప్పి మీకు బిల్ క్వాలిటీ తగ్గుతుంది అనుకుంటే కనుక డోంట్ వరీ, బిల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది కాబట్టి బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ప్రాసెసర్ ఇది మీడియాటెక్ ప్రాసెసర్ 8350 ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ వచ్చేసరికి. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, 50 MP 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 50 MP. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 hours ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక మంచి మొబైల్ అన్నమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3. బేసిక్గా మనకి ప్రైస్ మనకి 80+ ఉంటే కనుక నాకు తెలిసి 40కి రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ 40,000కి వస్తే కనుక కళ్ళు మూసుకుందుకొచ్చు. ఇది వచ్చేసరికి అన్నీ బాగుంటాయి అన్నమాట. ఒక డిజైన్ క్వాలిటీ బ్యాక్ సైడ్ మనకి ఏదో మన నాని ప్రభాకర్ అని చెప్పినట్టు మనకి వేస్తారు చూసావా, అలా కొంత తప్పగా నార్మల్గా అయితే కనుక పోస్ట్ వేస్తే కనుక డిజైన్ క్వాలిటీ బాగానే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో అన్నీ ఉంటాయి అనమాట. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫ్లాట్ డిస్ప్లే ఇది వచ్చేసరికి. ప్రాసెసర్ 8s Gen 4 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది ఇది వచ్చేసరికి. కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. 50 MP, 50 MP సెల్ఫీ, 50 MP. బ్యాటరీ బ్యాకప్ మనకి 1 day వస్తుంది. సో ఒక 40,000కి వస్తే కనుక ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. వస్తే తీసుకోండి. లేదంటే ఆల్టర్నేట్ వేరే మొబైల్స్ ఉంటాయి కదా, అది తీసుకోవచ్చు. ఇంకా దీని బదులు ఏం తీసుకోవచ్చు అనుకుంటే కనుక ఆల్టర్నేటివ్ IQ Neo 10 కానీ, ఒప్పో ఈ మధ్య లాంచ్ చేశారు కదా K13 టర్బో కానీ, ఈ 2 మొబైల్స్ మీకు పోటీగా ఉంటాయి అనమాట. సేమ్ ప్రాసెస్తో వస్తాయి కాబట్టి ఆల్టర్నేటివ్ మాత్రమే. తగ్గితే తీసుకోండి, తగ్గకపోతే కనుక ఆల్టర్నేటివ్ 2 మొబైల్స్ ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఈ 2 మొబైల్స్ కూడా కాంపాక్ట్ సైజ్ మొబైల్స్ అనమాట. సో 40,000లో అందరూ మనకి బిగ్ డిస్ప్లేస్ పెడతారు కదా, కాంపాక్ట్గా ఉండాలి, చేతిలో పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుండాలి, మంచి బ్రాండ్లో కావాలని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంసంగ్ గెలాక్సీ S24 చాలా మంచి మొబైల్. మీకు అన్ని కేటగిరీ టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్. ఇది కూడా ఒక కాంపాక్ట్గా ఉంటుంది. నాకు తెలిసి 2026 చాలా వరకు మనకి కాంపాక్ట్ మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంటారు. సో ఆ ఇయర్ మొత్తం మనం చూస్తూనే ఉంటాము. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. డైనమిక్ ఎమ్ డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. శాంసంగ్ తక్కువ చేయలేం కదా, డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది.
ప్రాసెసర్ 8 Gen 3 ప్రాసెసర్, గేమ్స్ ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. బ్యాటరీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేయరు కానీ సపోర్ట్ చేసేది మాత్రం 20 వాట్స్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది చాలా మంది ఇష్టపడతారు, బట్ 1 డేలో 2 times ఛార్జింగ్ పెట్టాల్సి, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే పిక్సెల్ 9. చాలా మంది ప్రైస్ తగ్గితే ఖచ్చితంగా కొనాలి అనిపించేది పిక్సెల్ సిరీస్. మనకి పిక్సెల్ సిరీస్ మొన్న మీరు రీసెంట్గా మనకి చాలా వరకు ప్రైస్ డ్రాప్ చేశారు. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ 9 సిరీస్ ఎక్సెల్ కానీ ప్రో కానీ కొందామని ట్రై చేసాను తప్ప కానీ నాకు దొరకలేదు, బట్ చాలా మంది కొన్నారు. సో పిక్సెల్ సిరీస్ మనకి ప్రైస్ డ్రాప్ చేస్తే ఖచ్చితంగా కొందామని చెప్పి చాలా మందికి ఉంటుందన్నమాట. ఫ్యాన్సే ఉన్న ర్యాక్ పిక్సెల్ ఫోన్స్కి. అదే మనకి పిక్సెల్ 9 మనకి ప్రైస్ డ్రాప్ చేస్తే 40కి వస్తే తీసుకోవచ్చు. ఇది ఎవరు ఇష్టపడాలనుకుంటే కనుక గూగుల్ పిక్సెల్ మొబైల్ నేను యూజ్ చేయాలి, ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇది కూడా మనకి సేమ్ కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది. ఫుల్ డిస్ప్లే సూపర్ ఎమ్ఎడ్ డిస్ప్లేతో వస్తుంది. 4700 mAh బ్యాటరీతో వస్తుంది. 27 వాట్స్, ఇందులో 27 వాట్స్ మనకి సపోర్ట్ చేస్తుంది కానీ బాక్స్లో ప్రొవైడ్ చేయరు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 42 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 10 మెగాపిక్సెల్. తక్కువ చేయొద్దు, 10 మెగాపిక్సెల్ వేరే లెవెల్లో ఉంటుంది. నార్మల్ 10 మెగాపిక్సెల్ వేరు, దీంట్లో వచ్చిన 10 మెగాపిక్సెల్ వేరు. న్యాచురల్ ఫొటోస్ ఉంటాయన్నమాట. డెప్త్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఉన్నట్టు చూపించే మొబైల్ ఏమైనా ఉందనుకుంటే పిక్సెలే. సో అక్కడ మీకు సీనరీ ఏముందో అదే చూపిస్తుంది అనమాట. భూషేయడం కానీ లేనిది ఉన్నట్టు చూపించడం కానీ ఏముండదు. ఉన్నట్టు మాత్రం చూపించేదే పిక్సెల్ సిరీస్. టెన్సర్ ప్రాసెసర్తో వస్తుంది. G4 ప్రాసెసర్. ఓకే, హెవీ గేమ్స్ కాదు కానీ అసలు పిక్సెల్ మొబైల్స్లో హెవీ గేమ్స్ అసలు యూజ్ చేయలేం, ఆడలేం కూడా. సో కాలిపోతూ ఉంటుంది. గేమింగ్ కోసం అయితే కనుక వేరే బ్రాండ్కి వెళ్ళిపోండి, కానీ ఒక నార్మల్గా డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక పిక్సెల్ ఫోన్ బాగానే ఉంటుంది. ఇది Android 14తో వస్తుంది. మనకి 7 years వరకు అప్డేట్స్ వస్తాయి అనమాట. డోంట్ వరీ. ఇది మనకి 40,000లో ఈ మొబైల్స్ చాలా బెటర్ మొబైల్స్ అనమాట. సో మీరు ఏదనుకుంటున్నారు ఏంటి, ఒకవేళ ప్రైస్ డ్రాప్ చేస్తే ఏ మొబైల్ కొందని చెప్పి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారన్నమాట టెక్ లైఫ్. డోంట్ మిస్. డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ మీకు బాగా కూడా వచ్చే ఉంటుంది. ఫాలో అయితే కనుక చాలా డీల్స్ మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు టాపిక్ ఇది. బాయ్ బాయ్, జై హింద్.